అతిథిగా వారిని వారి పెంచుతూ వస్తున్న త్యాగం భక్తికి దేశభక్తులు రాష్ట్రభక్తి మరి త్యాగానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ మహానుభావుల్ని కలవలసి తాను అని ప్రవశించినటువంటి మన దయచేసి ప్రశాంతంగా ఒక క్రమశిక్షణగా ఉండండి. అది పుట్టిస్వామి గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఏదో కొంత అనామం చేసి గందరగోళం చేస్తున్నారు కాకుండా క్రమశిక్షణతో దయచేసి పుట్టిశ్రీరామ గారికి అమరజీవి పుట్టిశ్రీరామ గారికి అమరజీవి పుట్టిశ్రీరామ గారికి పుట్టి శ్రీరాములు గారికి ఇదే మన ఘనమైనటువంటి నివాళి. మన ఎమ్మెల్యే గారు గతంలో కూడా అనేక సార్లు పుట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ రోజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి రాజకీయ ఒప్పందం కాదు, ఉద్యమం కాదు, కేవలం తన ప్రాణ త్యాగంతో ఈ తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహానుభావులు పొట్టి శ్రీరాములు గారు. ఒక్క రక్తం చెందలేదు, ఒక బొట్టు రక్తం చెందలేదు, విధ్వంసం లేదు, కేవలం నిరాహార దీక్షతో మరి ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని, ఒక ప్రత్యేక గౌరవాన్ని తీసుకొని వచ్చిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు వారి 125వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం రాజధాని అమరావతిలో 58 అడుగుల ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించాల్సిన విషయం. అంతేకాదు 6.5 ఎకరాల్లో ఆయన స్మృతి పదాన్ని ఏర్పాటు చేస్తూ అలాగే ఒక మ్యూజియంని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించడాన్ని స్వాగతిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా చరిత్రలో సైడ్ ఈరోజు
మరి రాష్ట్ర వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు గారు మరి ఆయన త్యాగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆనాడు పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగమే మరి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతికి అవమానాలే కాదు, అభివృద్ధిలో కూడా పక్షపాతం, నష్టం జరుగుతుందని చెప్పి భావించిన శ్రీరాములు గారు ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడి 58 రోజులు ఆమరణ నిరాహరణ చేశారు. మనిషి ప్రాణం ఒక్క నిమిషం అర్పించడం ఇది. 58 రోజులు ఆయన మరి పానీయాల్ని ముట్టకుండా ఈ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేయటం అనేది భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఇది ఎక్కడా జరగని ఒక గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, ఈ తెలుగు జాతి అభ్యున్నతి కోసం పాటుపడ్డారో ఆ స్ఫూర్తితోటి మనం అందరం కూడా నడవాలి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అరాచక శక్తుల పట్ల జాగ్రత్త వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.